బయట ఫ్రెండ్స్తో బిర్యానీ బర్గర్ ఆర్డర్ చేశామంటే పక్కనే కూల్ డ్రింక్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే డ్రింక్ లేకపోతే ఆ ఫీల్ రాదు కదా. చల్లగా తాగేశాక రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. మనం బయటకు వెళ్ళామంటే పిజ్జా, బర్గర్, కూల్ డ్రింకు ఈ కాంబోకి ఒక స్టేటస్ ఉంది. కానీ మన జాయింట్స్ మాత్రం స్టేటస్ కంటే స్టేటస్ రిపోర్ట్ చూస్తాయి. కూల్ డ్రింక్స్లో ఉండే హై షుగరు, ఫాస్ఫారిక్ యాసిడ్, క్యాఫిను వీటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మీ జాయింట్స్లో లోపల ఉండే ఒక వాపు, జ్వరం వచ్చినట్టు ఉండటం. అదే ఆర్థరైటిస్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. కూల్ డ్రింక్ పూర్తిగా తాగేశాక బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అంటే మీ ఎముకలకి స్ట్రెంగ్త్ తక్కువైపోయి జాయింట్ పెయిన్స్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇంకా ఎక్కువగా తాగే వాళ్ళలో వెయిట్ గెయిన్ ప్లస్ ఇన్ఫ్లమేషన్ ఈ రెండింటి వల్ల పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ జాయింట్ పెయిన్స్ అని చెప్పవచ్చు. ఇదంతా విన్నాక కూడా మీకు తాగాలనిపిస్తే మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ మారాలనుకుంటే మాత్రం ఈ కూల్ డ్రింక్స్ వదిలేసి న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్తో చేసిన స్మూతీస్, జ్యూసెస్ తాగండి. ఆరోగ్యానికి చాలా ఉత్తమం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.